వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సాధారణంగా ట్రాన్స్ ఉమెన్స్ అనగానే మనందరిలో కూడా చాలా రకాల డౌట్స్ అయితే తలెత్తుతూ ఉంటాయి. అసలు ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నిజంగా వాళ్ళ లైఫ్లో చాలా కాంప్లికేషన్స్ తలెత్తుతుంటాయి, వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారని చెప్పి కొంతమంది చెప్తుంటే వింటుంటాం. నిజంగా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఆడవారితో సమానంగా మమ్మల్ని కూడా చూడాలి అని చెప్పి కొంతమంది మాట్లాడటం కూడా మనం వింటూ ఉంటాం. నిజంగా ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏముండదా, ఇద్దరిని నిజంగా ఒకే రకంగా చూడాలా, అసలు ఎందుకు చూడాలి, ఇలాంటి ఆసక్తికర విషయాలన్నింటినీ మనతో పాటు మాట్లాడడం కోసం ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి గారు. ఇప్పుడు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా తగ్గిపోయినట్టుగా కనిపిస్తున్నారు. నాకు డైట్ చేస్తున్నా. డైట్ లో ఉన్నారు. కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను, దానికోసం సన్నగా ఉన్నాను. ఓకే ఓకే. ఏంటి మూవీస్ అంటే ఎలాంటి క్యారెక్టర్, ఎలా చూడబోతున్నాం మేము మిమ్మల్ని? ఒక మంచి ట్రాన్స్ విమెన్ చదువుకొని ఉద్యోగం చేస్తూ ఒక లెక్చరర్గా పనిచేస్తున్న ఒక క్యారెక్టర్ చూడొచ్చు మీరు సినిమాలో. అండ్ ఇంకొక సినిమాలో నేను అర్ధనారి అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. క్యారెక్టర్ పేరు మాత్రమే చెప్పగలను. దాంట్లో ఐఎమ్ కంప్లీట్లీ స్పిరిచువల్గా ఉన్నాను నేను. సో అంటే ఒకప్పుడు ఎంత స్పిరిచువల్గా ట్రాన్స్ కమ్యూనిటీ ఉండేదో కొన్ని యుగాల క్రితం అదే స్పిరిచువాలిటీలో ఒక మూవీ చేస్తున్నాను. సో అట్లా మూవీస్ ఉన్నాయి, ఒక బంచ్ మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ కోసం కాస్త సన్నగా అయ్యాను. అండ్ ఒక సినిమా ప్రత్యేకంగా నా లైఫ్లో, ఆ సినిమా ఎందుకు అంటే దాంట్లో నేను అడవిలోనే ఉంటాను కాబట్టి చాలా లీన్ గా కనపడాలి, అంత చబ్బీగా కనపడకూడదు అని డైరెక్టర్ గారు చెప్పారు. సో అప్పుడు ఎక్కువ తగ్గాను అనమాట. సో కంప్లీట్ గా ఒక అడవి మనిషిలాగా కనపడాలి, ఒక ట్రైబ్ లాగా కనపడాలి. కాబట్టి ఆ సినిమా కోసం నేను 15 kgs తగ్గా. 15 kgs. ఎన్ని మంత్స్ లో? ఒక 6 months లో తగ్గా. మీ ఓన్ డైట్ ఏమన్నా పాటిస్తున్నారా లేదంటే ఎవరినైనా? ఓనేనండి, ఓనే. ఐ నో గూగుల్ తల్లి అన్ని చెప్తూ ఉంటుంది కదా, ఏం తింటే బాగుంటది, ఏం తినకపోతే బాగుంటది. క్రేవింగ్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి మైండ్ ని, నోరుని. అప్పుడు ఆటోమేటిక్ గా దాన్నే డైట్ అంటారు. క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోకపోతే డైట్ కాదు కదా. అది కంట్రోల్ చేయడమే కష్టం నిజంగా. అయితే ఒకప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ లైఫ్ ఎంత సాంప్రదాయంగా ఉండేదో అది మూవీలో చూపించబోతున్నాము అన్నారు. అంటే ఇప్పుడు అంత సాంప్రదాయంగా లేరు అని ఇండైరెక్ట్ గా అన్నట్టే కదా. అంటే ఏంటి, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సాంప్రదాయం అంటే సనాతన ధర్మాల్లో ఎన్నో ధర్మాలను మనం చదువుతుంటూ ఉంటాము. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, వీళ్ళని ఎత్తుకున్నటువంటి ఒక చరిత్ర ట్రాన్స్ మహిళలకు ఉంది. ఇప్పుడు ట్రాన్స్ విమెన్ అని మనం ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నాం, మీరు ట్రాన్స్ జెండర్స్ అని సంబోధిస్తారు. ట్రాన్స్ జెండర్ అంటే అందరూ వస్తారు. ఎవరైతే పుట్టుకతో ఉన్నటువంటి జెండర్ ని కాకుండా వేరే జెండర్ ని ఆశ్రయిస్తారో వాళ్ళందరూ ట్రాన్స్ జెండర్స్ కిందకి వస్తారు. ట్రాన్స్ విమెన్ అన్నా, ట్రాన్స్ మహిళ అన్నా, హిజ్రా అన్న పదము చరిత్రలో ఫస్ట్ ఉన్న పదం హిజ్రా. సో హిజ్రాల సాంప్రదాయం ఎలా ఉండేది అంటే, పిల్లలు పుట్టినప్పుడు వెళ్ళి డబ్బులు అడుక్కోవటం, వాళ్ళ ఇంట్లో ఆడి పాడి అందరినీ ఆశీర్వదించి వాళ్ళ దగ్గర నుంచి కాసిని ఒడ్లు తెచ్చుకోవటం, లేకపోతే రాజు అయితే కొన్ని రత్నాలు ఇవ్వటం, ఇలాంటి సాంప్రదాయం ఇప్పుడుందా? లేదు. అందుకే ఆ సాంప్రదాయం లేదు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని చూపిస్తున్నాను అని చెప్పాను. అప్పుడున్న యాక్సెప్టెన్సీ కూడా ఇప్పుడు లేదు. అప్పుడు యాక్సెప్టెన్సీ ఏంటి అంటే, ఒక హిజ్రా ఎవరన్నా ఇంటి ముందుకు వస్తే, అమ్మ మా ఇంట్లోకి వచ్చావా, తల్లి నువ్వు వచ్చావా, ఒక అమ్మవారు వచ్చింది అనుకునేవాళ్ళు, సాక్షాత్తు జగన్మాత వచ్చింది అనుకునేటువంటి ఆ ఆంబియన్స్ ఇప్పుడు లేదు సొసైటీలో. ఎందుకు లేదు అంటే రెండు రకాలుగా. ఎందుకంటే రాజులు పోయారు, రాజ్యాంగం వచ్చింది, దేవతల కాలం పోయింది, మనుషుల కాలం వచ్చింది, కలియుగంలో బ్రతుకుతున్నాం కాబట్టి చాలా చేంజెస్ వచ్చాయి. కానీ కలియుగంలోకి వచ్చేటప్పటికి బ్రిటిష్ పాలన వల్ల హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాని పాలించడానికి వచ్చారో, మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మన నిజాం సర్కార్ గారు ఎవరైతే ఉన్నారో, నైజాం పాలనలో కిచెన్లో మంచి షఫుల్గా ఉన్నారు. అండ్ రాజదర్బారంలో పాడేవాళ్ళు ఉన్నారు, ఆడేవాళ్ళు ఉన్నారు, నర్తకి మనులు, చాలా రకాల పొజిషన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరు? మొఘల్ పీరియడ్లో ఉన్నటువంటి మొఘల్ కింగ్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు, ఒక ఆడ మగ కాని ఒక ట్రాన్స్జెండర్కి ఇంత పెద్దపీట ఎందుకు వీళ్ళు వేశారు అని చెప్పి అక్కడి నుంచి డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది మనకి ఇండియాలో. డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయ్యి దీంట్లో అన్ని రకాలుగా రాజులు వాడుకున్నారు ట్రాన్స్ విమెన్స్ని, హిజ్రా కల్చర్ని. దీవించే వాళ్ళు ఉండేవాళ్ళు, నాట్యం చేసేవాళ్ళు ఉండేవారు, పడక సుఖాన్ని అందించే వాళ్ళు ఉన్నారు ఆ కాలంలో, కిచెన్లో మంచి మంచి వంటలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి వృత్తి ప్రవృత్తిలోనూ ఉన్నారు, అన్ని వృత్తుల్లోనూ ట్రాన్స్ మహిళలు అప్పట్లో ఉన్నారు. అంటే ఇన్ని వృత్తుల్లో వీళ్ళు ఉన్నారు అని వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ఆడవాళ్ళు కొన్ని ఉద్యోగాలు చేయగలరు, కొన్ని ఉద్యోగాలు చేయలేరు.
మగవాళ్ళు కొన్ని చోట్లకి రాగలరు, కొన్ని చోట్లకి రాలేరు. ఈ హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు అలా కాదు, అవలీలగా అన్నిటినీ మెయింటైన్ చేయగలరు. బికాస్ 2 షేడ్స్ ఉన్నటువంటి లైఫ్ కాబట్టి. సో ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చి మనని ఆధీనంలో తీసుకున్నారో అప్పటి నుంచి ఈ దరిద్రం అనేది మొదలైంది. అంతకుముందు చాలా బాగున్నారు. రాజప్రాసారంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు. మోహిని అని కాకతీయుల కాలంలో పనిచేశారు. మోహిని అని ఒక ట్రాన్స్ విమెన్. మల్లిక్ కఫూర్ కూడా ఆ పీరియడ్ లోనే పనిచేశారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ముంతాజ్ అనే కొంతమంది ఉన్నారు, చమేలి అని కొంతమంది ట్రాన్స్ విమెన్స్. అంటే హిస్టరీ చదివితే ఎప్పుడైతే మనం కూర్చొని మొఘల్ పీరియడ్స్లో ఉన్న హిస్టరీని చదువుతామో ది బెస్ట్ తవాయబ్స్ ఉన్నారు, ది బెస్ట్ ముజ్రా డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ది బెస్ట్ షెఫ్స్ కూడా ఉన్నారు. అంటే మంచి కల్చర్లో నుంచే సడన్గా ఇలా అయిపోయిందనమాట ట్రాన్స్ లైఫ్. ఓకే, అలా అంటే ఒక మహిళకి ఒక మగ మనిషికి మించి వీళ్ళు కష్టపడుతున్నారు, మించిన గౌరవం వీళ్ళకి దక్కుతుంది అనే ఒక దాని వల్లనే ఇలా మారిందంటారా? అంటే ట్రాన్స్ జెండర్స్ వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల మార్పు జరిగింది, అది కరెక్ట్ కాదు? ఆడవాళ్ళు తప్పులు చేస్తున్నారు, మగవాళ్ళు తప్పులు చేస్తున్నారు. హిజ్రాలు, ట్రాన్స్ మహిళలు, తప్పు చేయని మనిషి ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే నేను అసలు ఎవరూ లేరు అని చెప్పి అందరూ తప్పు, ఏదో ఒక తెలియని తప్పు చేస్తారు. ఈ తప్పు ముసుగులో ఏం జరుగుతుందంటే ఎస్పెషల్గా హిజ్రాల గురించి, ట్రాన్స్ మహిళల గురించి మాట్లాడుకుంటే వీళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు. భూమి మీద కేవలం ట్రాన్స్ మహిళలు మాత్రమే సెక్స్ చేస్తున్నారా? మహిళలు చేయట్లేదా? పురుషులు చేయట్లేదా? అన్ని జెండర్స్ చేస్తున్నారు. ఆ కాలంలోనూ ఏ కాలంలోనూ ప్రతి యుగంలోనూ ఇది ఉంది. ఈ పడుపు వృత్తి అనేది సమాజంలో అన్ని రకాలుగా ఉంది. స్త్రీ మోహించిన పురుషుడు ఆ స్త్రీ దగ్గరికి రాకపోతే ఆ పురుషుని దండించిన స్త్రీలను కూడా మనం చూసాం. అలాగే ఒక రాజు ఎవరినైనా కోరుకుంటే వెళ్ళకపోతే ఆ స్త్రీని ఇబ్బంది పెట్టేది మనం చూసాం. ద సేమ్ హ్యాపెన్ టు ద ట్రాన్స్ విమెన్స్ ఆల్సో. సో కాబట్టి తప్పుల వల్ల కాదు, ఈ తప్పులు ఎప్పుడు చేయడం స్టార్ట్ చేశారు అంటే ఉపాధి లేకపోవడం వల్ల, సొసైటీలో గౌరవం తగ్గినప్పుడు, ఇలాంటివన్నీ జరిగినప్పుడే ఈ తప్పుదారి పట్టారు తప్ప గౌరవప్రదంగా బ్రతికిన రోజులు హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు చాలా గౌరవంగానే బ్రతికారు. ఎప్పుడైతే గౌరవం మాట పక్కన పెట్టండి, లైవ్లీవుడ్ అనేది లేదు. బ్రతుకు తెరువు లేనప్పుడే కదా మనం తప్పుదారి పడతాం. ఆ తప్పుదారిలో కూడా మా వాళ్ళు 2 తప్పుదారులు. అది తప్పు అని కూడా నేను అనను. వృత్తి బ్రతకాలి అంటే తల్లిదండ్రులు వదిలేస్తారు, బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు ఉండరు. అడుక్కునైనా బ్రతకాలి, లేకపోతే పడుకునైనా బ్రతకాలి. ఈ 2 తప్ప ఉద్యోగం ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు, ఉద్యోగం ఎవరు ఇవ్వరు. డ్యూ టు ద డిస్క్రిమినేషన్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై ది అదర్ పీపుల్ who are not Hindus, who are not citizens of India. వేరే ఏదో దేశం వాళ్ళు వచ్చి మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు నాటినటువంటి విషపు బీజాల వల్లే ఇలా ఉన్నాం తప్ప లేకపోతే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు హిజ్రాలు. మీరు నమ్ముతారా నమ్మరో, హిజ్రా కమ్యూనిటీలో డోలకు వాయిస్తారు. సాంప్రదాయం అది. వాళ్ళు వచ్చి డోలకు వాయించి గానా బజానా చేసి వాళ్ళ కాళ్ళకున్న పట్టగొలుసులు గజ్జలు కట్టుకొని డాన్స్ చేసి దేవుణ్ణి తలుచుకొని ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆశీర్వాదం ఇచ్చి వెళ్తే నా పిల్లవాడు ఎప్పుడూ బాగుంటాడు అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది మన భారతదేశంలో. దానివల్లే కదా వాళ్ళు అంత గౌరవంగా బ్రతికారు. వాళ్ళు అడుక్కోవడానికి వెళ్ళలేదు. మా బాబు పుట్టాడు రండి, మా కూతురు కడుపుతోటి ఉంది రండి, ఆశీర్వాదం, మేము కొత్తిల్లు కట్టుకుంటున్నాం మీరు రండి, మేము పొలాల్లో నాట్లేస్తున్నాం ముందొచ్చి మీరు వేచెళ్ళండి, లేకపోతే కాసిని ఒడ్లు మీ చేతులతో ఇవ్వండి. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం? సొసైటీలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలనే కదా. ఇప్పుడు మా ఆశీర్వాదం వల్ల మీరు బాగుంటారు అంటే మీరు బాగుండాలనే కోరుకుంటాం. మీరు మా ఆశీర్వాదం వల్ల మీరు ఇంకా బాగుంటారు అనుకుంటే అందుకే ఆశీర్వాదం అనేది ఇస్తున్నాం. లేకపోతే ఆశీర్వాదం ఇవ్వకపోతే మీరు డబ్బులు ఎలా ఇస్తారు? రోడ్డు మీద పోయేవాళ్ళు అందరూ ఆశీర్వదిస్తే అందరికీ డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. ఓన్లీ హిజ్రాలో ఉన్నటువంటి హిజ్రా కమ్యూనిటీలో ఉన్నటువంటి హిజ్రాలు ఆశీర్వదిస్తేనే మీరు డబ్బులు తీసిస్తారు. ఆడవాళ్ళు ఆశీర్వదిస్తే డబ్బులు ఇస్తారా? లేదు. అట్లా ఈవెందుకు మనకు ఆశీర్వదిస్తుంది అనుకుంటారు. ఈ ఆశీర్వాదానికి ఉన్న గొప్పతనం అది. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు త్రేతాయుగంలో ఆయన యమునా నది తీరాన పశుపక్షాదులారా, అమ్మలారా, అయ్యలారా అంటే సకల జీవరాశులని ఆయన వెళ్ళిపోమని చెప్పాడు. ఆ సకలంలో కిన్నరులను మర్చిపోయారు, ట్రాన్స్ విమెన్స్ని. వాళ్ళ 14 సంవత్సరాల తర్వాత కూడా అక్కడే ఆయన ధ్యానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన బ్రహ్మవాక్కు, ఆ వాక్కు వల్లే హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఈ కలియుగంలో బ్రతకగలుగుతున్నారు చాలా వరకు. దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు.
చేయట్లేదు అని నేను అన్నను, మిస్యూజ్ చేస్తున్నారు. మిస్యూజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే కమ్యూనిటీలో ఉన్న డూప్లికేషన్ వల్ల, ఈ డబ్బు పైన వ్యామోహం పెరగటం వల్ల, లేకపోతే ఇతరితర కార్యక్రమాల వల్ల తప్ప, లేకపోతే హిజ్రాల ఆశీర్వాదం అనేది చాలా గొప్పది. అంత గొప్ప స్థానం వాళ్ళకు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసుకుంటే మీరు అన్నారు ఉపాధి కోసం అడుక్కోవడం తప్పులేదు, వాళ్ళు ఎంచుకోవాల్సిన మార్గాలు రెండే. అడగొచ్చు తప్పులేదు, కానీ డిమాండ్ చేయటము, గొడవలు చేయటము, వస్త్రాలు ఇప్పేస్తాము అని చెప్పి ఆడవాళ్ళ ముందు అట్లా ఇబ్బందులు పెట్టి ఇలాంటివి చాలా చేస్తున్నాం కదా, వాటన్నిటి గురించి అంటే దీంట్లో నేను ఒక మెయిన్ రీజన్ చెప్తున్నాను. హైదరాబాద్ ఈజ్ ఏ సీజనల్ ఫ్రూట్. ప్రతి ఒక్కరూ వచ్చినా బ్రతకడానికి చాలా అనువుగా ఉండేటువంటి ఒక ప్రాంతం మన హైదరాబాద్. ఎస్పెషల్లీ తెలంగాణలో హైదరాబాద్ కంప్లీట్ గా ఎక్కడ చూసుకున్నా, ముంబైలో కొన్ని ప్లేసెస్, ఢిల్లీలో కొన్ని ప్లేసెస్, అట్లా మన హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తానికి వస్తే హైదరాబాద్ ఈజ్ ఎ సీజనల్ ఫ్రూట్. ఇది ఓపెన్ గా చెప్పేస్తున్నా నేను. ఒడిస్సా, బీహార్, బెంగళూరు ఇట్లాంటి వేరే స్టేట్స్ లో దొంగతనాలు చేసి, క్రైములు చేసి, అక్కడ వాళ్ళకి ఏదో ఒక చాలా ఇబ్బంది అవడం వల్ల మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి మారుమూల గ్రామాల్లో ఏదో చిన్న పనులు చేసుకొని బ్రతికే వాళ్ళలో చాలా మంది క్రిమినల్స్ ఇప్పుడు ట్రాన్స్ మహిళల్లో కలిసిపోతున్నారు. దొంగతనాలు చేయడానికి ఈజీగా ఉంటది. రాత్రి చీరగట్టుకుని దొంగతనం చేసి పొద్దున ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఆ క్రైమ్ ఎవరి మీద పడుతుంది? హిజ్రాల మీద పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్త ఇళ్ల గృహప్రవేశం అన్నప్పుడు హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ పుట్టి పెరిగినటువంటి హిజ్రాలు ఎవ్వరు కూడా దౌర్జన్యం చేయరు. ఇది నేను రాసిస్తా, ఎక్కడ రాసిమన్నా రాసిస్తా. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతారు చూసారా హిజ్రాలు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 2 నెలలు సంపాదించుకోవాలి డబ్బులు, బట్టలు ఇప్పే సంపాదించుకోండి, ఎట్లయినా సంపాదించుకోండి అంటే మీరు సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మీరంటూ ఒక గురువుని ఎంచుకుంటారు. ఈ హైదరాబాద్ లో వాళ్ళకి కాస్త డబ్బులు ఇస్తేనే వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ అడుక్కొని ఇస్తారు. వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మిగతా డబ్బులతో మేము మళ్ళీ మా ఊరు వెళ్ళి మేము బ్రతకాలి. కాబట్టి ఈ ఎవరైతే మైగ్రెంట్ హిజ్రాలు ఉన్నారో, ఎవరైతే వలస వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ దాందినీలకు పాల్పడతారు, ఈ బట్టలు విప్పడానికి పాల్పడతారు, ఇవన్నీ చేస్తారు. నేను చాలా సార్లు నా కళ్ళతో చూసా. నేను ఇంట్లోంచి బయటకు వచ్చేలోపు బట్టలు విప్పినా కూడా నేను అదే అంట, బట్టలు విప్పి అడుక్కునే సాంప్రదాయం మీకు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం డబ్బు కోసము మాత్రమే కొంతమంది చేసే పని, అందరూ అయితే చేయరు. నేను మళ్ళీ చెప్తున్నా, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సలు చేయరండి. ఎవరు చేస్తారు అంటే ఈ వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి ఇక్కడే వాళ్ళు ఉండరు. ఈ రోజు అడుక్కుంటారు, 4 రోజులు అడుక్కుంటారు, మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చితే సీసీ ఫోటేజ్ తీసి ఒక వారం 15 రోజులకు కానీ అది ఎఫ్ఐఆర్ అవ్వదు. అప్పుడు ఎవరిని పట్టుకుంటారు? వచ్చి లోకల్గా ఉన్న మాలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళని చూపించండి అంటారు. సో బట్టలు విప్పడం తప్పు, చప్పట్లు కొట్టడం తప్పు, ఎక్స్టార్షన్ చేయడం ఇంకా చాలా పెద్ద తప్పు. ప్రేమగా ఎంత ఇస్తే అంత ఎందుకు తీసుకోవట్లేదు అంటే వీళ్ళందరికీ కొంతమంది లీడర్స్ ఉంటారు కదా, నువ్వు ఈ రోజు ఇంత అడుక్కుంటే నాకు ఇంత ఇవ్వాలి, సంవత్సరానికి నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, నెలకి నువ్వు నాకు ఇంత ఇవ్వాలి, డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ వల్ల ఈ హిజ్రా మాఫియాలో మనీ లెండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. హిజ్రా మాఫియాలో ఎవరైతే కొంతమంది హిజ్రాలు ఉన్నారో వాళ్ళు కేవలం డబ్బు కోసమే వేరే రాష్ట్రాల నుంచి, ఊర్ల నుంచి హిజ్రాలను తీసుకొని వచ్చి ఇక్కడ ఎగదోసి వాళ్ళందరినీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వీళ్ళు బాగుంటారు. ఇప్పుడు మన తెలంగాణలో ఎవరినన్నా అడగండి హిజ్రాల గురించి, ఎవరు మంచి పేరు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఇట్లాంటి వాళ్ళ వల్లే. వాళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పాము, పోలీసులు ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అందుకని ఈసారి ఎవరైనా ఇలా బట్టలు విప్పి అలా అడిగితే వాళ్ళకి ఖచ్చితంగా రిమాండ్ చేయండి. అప్పుడు కాస్త ఇప్పుడు ఒక అబ్బాయి తప్పు చేస్తే చట్టపరమైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకుంటాం, ఒక అమ్మాయి తప్పు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం, ట్రాన్స్జెండర్స్ చేసినా లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి ప్రతి ఒక్కరు. అంతే. వాళ్ళకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? ప్రత్యేక చట్టాలు ఏమున్నాయి, శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు అయితే ఏమీ లేవు అందరిలాగే. మీ విషయానికి వస్తే ప్రత్యేకించి ఎక్కువ ఫైట్ చేయడానికి ముందుంటారు. కొన్ని వేల మందికి, దాదాపు 40,000 మందికి సపోర్ట్ చేశారని చెప్పి చూస్తున్నాం మేము.